అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పై స్పందించడానికి బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి మనతో ఉన్నారు. ఈ బడ్జెట్ కు సంబంధించినటువంటి అంశాలు ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఫ్రెండ్లీగా అన్ని రంగాలకు కూడా ప్రాధాన్యత కల్పించి పెట్టామని చెప్పి కూడా ఆర్థిక మంత్రి అంటారు. ఎట్లా చూస్తారు దాన్ని? పూర్తిగా ఇది ఒకటి అప్పుల బడ్జెట్ పెట్టారు. కొటేషన్లు ఎక్కువ, విషయం తక్కువ. ఎక్కడ చూస్తే అక్కడ కొటేషన్ల తోటి మాట్లాడారు తప్ప ఎక్కడ కూడా బడ్జెట్ మీద వరకు క్లారిటీ లేదు. మీరు చూస్తే 33,000 కోట్ల రూపాయల అభివృద్ధి కోసం అయితే 62,000 కోట్లు అప్పు తెస్తారట. అసలు 62,000 కోట్లు ఏ రకంగా వస్తుంది? ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఎంత అంటే దీన్ని బట్టి అర్థమైపోతున్నది వీరు ఎన్ని రకంగా మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎఫ్ఆర్బిఎం లిమిట్ ప్రకారం నీకు 42,000 కోట్లు కూడా నీకు అప్పు వచ్చే పరిస్థితి లేకుంటే నువ్వు 62,000 కోట్లు అప్పు తీసుకొస్తున్నావు. 52,000 కోట్ల రూపాయలు నువ్వు రెవెన్యూ కొత్తగా అడిషనల్గా వస్తుందని చెప్తున్నావు. అసలు 52,000 ఉన్న బడ్జెట్ ఉన్న రెవెన్యూ వస్తుందో లేదో తెలియదు. లాస్ట్ టైం వచ్చినట్టు బడ్జెట్లో ఒక 5,000 అటు ఇటు వస్తుంది, 5,000 మైనస్ ప్లస్. కానీ 52,000 కోట్ల రూపాయలు అధికంగా రెవెన్యూ చూపిస్తూ ఉన్నావు, 62,000 కోట్ల రూపాయలు అధికంగా అప్పు చూపిస్తూ ఉన్నావు. కానీ 33,000 రూపాయలు నువ్వు అభివృద్ధి చూపిస్తున్నావు అంటే ఈ బడ్జెట్ ఏందో, సారాంశం ఏందో ఈ పాటికి మీకు అర్థమైంది. ఈ బడ్జెట్లో ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చే పరిస్థితి లేదు. యువత కోసం 17,000 కోట్ల అవసరమైతే రూపాయి ఇవ్వలే. ఆయన చెప్తారు కదా గాడిది గుడ్డు అని, అన్ని ఆయన కంప్లీట్గా ఇచ్చినటువంటి హామీలకు అన్ని గవ్వే పెట్టిండు, గాడిద గుడ్లే పెట్టుకుంటూ పోయాడు. ఒక్క యువతకి ఒక రూపాయి లేదు, మహిళలకి గృహలక్ష్మికి లేదు, మహాలక్ష్మికి లేదు. గృహలక్ష్మికి 14,000 కోట్లు కావాలా, మహాలక్ష్మికి 17,500 కోట్లు కావాలా. ఇవేవిటికి కూడా రూపాయి కూడా ఆయన ఈ బడ్జెట్లో పెట్టలేదంటే ఎంత మోసపూరితమైన బడ్జెటో, ఎంత మహిళా లోకాన్ని, ఆడపడుచుల్ని ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందో దీన్ని బట్టి స్పష్టమవుతున్నది. ఎల్లుండి జరిగేటువంటి చర్చలో ఏ అంశాలను లేవనెత్తారు? బీజేపీ తరఫున ఎటువంటి అంశాలను చర్చకు పట్టుబడతారు? తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఈ అప్పుల బడ్జెట్ని, ఈ కొటేషన్ల బడ్జెట్ని ఎండగడుతుంది, ప్రజానీకానికి వాస్తవాలు చెప్తుంది. మీ ద్వారా అసెంబ్లీ సాక్షిగా ఈ రాష్ట్రాన్ని వాళ్ళు ఎలా బురడి కొట్టించారో, ఎలా మోసం చేశారో, 420 హామీల ఊసే లేకుండా ఏ రకంగా అన్యాయం చేశారో తప్పకుండా మేము రేపు అసెంబ్లీ డయాస్ని వాడుకుంటాం. ఖచ్చితంగా చీల్చి చెండాడతాం. కానీ కేంద్రం ఒక రూపాయి గ్రాంట్ ఇవ్వకున్నా సరే మేము సొంత రాష్ట్ర రెవెన్యూతోని బడ్జెట్ పెట్టాం కాబా అని చెప్పి కేంద్రాన్ని కాస్త బ్లేమ్ చేసే సిచ్యువేషన్ కూడా చూడండి. కేంద్రము ఇప్పటికే 80,000 కోట్ల రూపాయలు ఆన్గోయింగ్ వర్క్స్ నడుస్తున్నాయి. ఇప్పటికే ఈరోజే చెప్తా ఉన్నారు వారి బడ్జెట్ అంటే 30,000 కోట్ల రూపాయలు కేంద్రం RRRకి ఇచ్చిందని, 3,500 అమృత్కి ఇచ్చిందని, డ్రింకింగ్ వాటర్కి ఇచ్చిందని, 6,000 కోట్ల రూపాయలు రోడ్లకు ఇచ్చిందని చెప్పి, 80,000 కోట్ల రూపాయలు మరి రైల్వేకి మన సుందరీకరణకి ఇచ్చిందని. మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చిన తర్వాత మరి ఇంకా నువ్వు నీ హామీలన్నీ కూడా నువ్వు నెరవేర్చలేని పరిస్థితిలో ఈరోజు నీ ఇన్ఎఫిషియన్సీ మంది మీద నూకుతా అంటే ఈరోజు వాస్తవానికి కేంద్ర బడ్జెట్ ప్రతిసారి కన్నా ఎక్కువ ఇచ్చి తెలంగాణకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించి తెలంగాణని ఆదుకున్నప్పటికీ కూడా వీళ్ళు కేవలం ఏమి చేయలేని పరిస్థితిలో, పూర్తిగా దివాళా తీసేటువంటి పరిస్థితిలో, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దివాళా తీసే సందర్భంగా కేవలం మోసపూరితమైనటువంటి బడ్జెట్ని ప్రవేశపెట్టే ప్రయత్నం వీళ్ళు చేసింది. కేసీఆర్ బీజేపీ నేతలు చెప్తేనే ఈరోజు కేసీఆర్ సభకు వచ్చారని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు ఎట్లా చూస్తారు? ఐ డోంట్ కామెంట్ ఆన్ దట్. వారు సీనియర్ నాయకులు కేసీఆర్ గారు, మరి వారు సభకు వస్తారా రారా వారు తెలుసు. ఈరోజు వచ్చారు కదా, దాని మీద కామెంట్ ఎందుకు? దాని ఈరోజు వచ్చాడు, ఆయన మాట్లాడుతూ బడ్జెట్ కూడా మాట్లాడుతూ అంటున్నారు కదా, దాని విషయం మనం ఎందుకు కామెంట్ చేయాలా? ఇది అసలు వాస్తవికతకు బడ్జెట్ అనేది చాలా దూరంగా పెట్టింది. వాస్తవికత బడ్జెట్ కూడా దగ్గర లేదు, అంత అబద్ధాలు. వాళ్ళు చూపించినటువంటి వ్యాయామం కానివ్వండి, రాబడి కానివ్వండి, చాలా వ్యత్యాసం ఉంది. ఏ విధంగా దాన్ని పూడుస్తారో దానికి ఒకవైపు కూడా పూర్తి స్థాయిలో దాంట్లో స్పష్టత లేదని చెప్తూనే మరొక పక్క కాంగ్రెస్ పెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో మొత్తం మీద తప్పుల తడగకుండా కేంద్రంపై బ్లేమ్ చేసేటువంటి కాంగ్రెస్ ఏదైతే ఉందో ఒకవైపు రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించినటువంటి కేంద్రం ఇచ్చిందని చెప్తున్నారు, మరొక వైపు కేంద్రం ఏమి ఇవ్వలేదు అని చెప్పి కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం కేంద్రం మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారు అంటూ కూడా బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అంటున్నారు. కెమెరామెన్ గణేష్ తో శ్రీధర్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.